మనశంకర వరప్రసాద్తో మెగాస్టార్ ఆల్ టైమ్ రికార్డ్. బన్నీ రికార్డుని సైతం బద్దలు కొట్టిన బాస్. ఇలాంటి కలెక్షన్స్ కేవలం వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్కే సాధ్యం. ఇంతకీ బన్నీ రికార్డ్ ఏంటి, బాస్ క్రియేట్ చేసిన ఆ సరికొత్త రికార్డులు ఏంటి అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ రికార్డుల వేట మొదలుపెట్టారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారి మూవీ సంక్రాంతి కానుకగా లేటెస్ట్గా థియేటర్లోకి వచ్చింది. ప్రీమియర్స్ నుంచే భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. సక్సెస్ఫుల్గా ఫస్ట్ వీక్ రన్ పూర్తి చేసుకొని రెండో వారంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ క్రమంలో లేటెస్ట్గా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది మనశంకర వరప్రసాద్ గారు. మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 292 కోట్ల గ్రాస్ వసూలను సాధించినట్లు కూడా మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీంతో వారంలోనే ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టినటువంటి ప్రాంతీయ మూవీగా రికార్డు సృష్టించింది. మరోవైపు 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ సాధించినటువంటి సినిమాగా కూడా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిందని కూడా మేకర్స్ రివీల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద తన రికార్డుల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు ఇప్పుడు 7వ రోజున కూడా, అంటే ఏపీ అండ్ తెలంగాణలో ఆల్ టైమ్ అత్యధిక షేర్ వసూలు చేసిన మూవీగా కూడా రికార్డులో నిలిచింది. అన్ని చోట్ల అద్భుతమైనటువంటి ఆక్యుపెన్సీలతో రెండవ వారంలోకి కూడా అడుగుపెట్టిందని కూడా మూవీ టీం అఫీషియల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటికే 6 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి లాభాల్లోకి వచ్చిందని కూడా చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్లో కూడా మనశంకర వరప్రసాద్ గారి మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే $1 మిలియన్ వసూలను రాబట్టింది. దీంతో చిరంజీవి కెరీర్లో అమెరికా గడ్డపై $3 మిలియన్ సాధించిన మొదటి సినిమాగా కూడా నిలిచింది. రాబోయేటువంటి రోజుల్లో యుఎస్లో మరిన్ని కలెక్షన్స్ ఖాయమని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం వసూలను కలుపుకొని మనశంకర వరప్రసాద్ గారి సినిమా 300 కోట్ల క్లబ్లో చేరిపోయింది. తద్వారా అత్యధిక కలెక్షన్స్ రాబట్టినటువంటి ప్రాంతీయ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డును కూడా అధిగమించింది. దీంతో వరుసగా 2 ఏళ్లలో బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల సినిమాలను డైరెక్ట్ చేసిన డైరెక్టర్గా అనిల్ రావిపూడి నిలిచారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, నయనతార జంటగా యాక్ట్ చేయక విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేసినటువంటి ఒక స్పెషల్ గెస్ట్ రోల్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ గా మారింది. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైనర్స్ బ్యానర్ లో రూపొందించినటువంటి ఈ సినిమాకి భీమ్ సిస్రోలియో మ్యూజిక్ అందించారు. సమీర్ రెడ్డి డిఓపిగా, తమ్మిరాజు ఎడిటర్ గా వర్క్ చేశారు. జనవరి 12న రిలీజ్ అయినటువంటి ఈ మూవీ మంచి వసూలతో దూసుకెళ్తుంది. ఇక అంచనాలకు మించి ఆడేస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు కొన్ని పాన్ ఇండియా సినిమాలకు సైతం సాధ్యం కాని రికార్డులను కూడా చాలా ఈజీగా దాటేస్తున్నాడు. 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్నటువంటి చిరంజీవి ఈ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవుతారని ఊహించిన వాళ్ళు తక్కువ. 8వ రోజే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేయడమే కాక నార్త్ అమెరికాలో $3 మిలియన్ మైల్ స్టోన్ని అందుకొని మెగాస్టార్ అనిల్ రావిపూడి కెరీర్లో మరో కొత్త మైల్ స్టోన్ని జోడించారు. 2వ వారం పూర్తి కాకుండా ఈ స్థాయిలో అరాచకం చేయడం చూస్తే మెగా ఫ్యాన్స్ సంతోషం పడుతున్నటువంటి వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే. వచ్చే 2 వారాలు చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో మనశంకర వరప్రసాద్ గారు కూడా ఇప్పట్లో తగ్గడం కష్టమే అనిపిస్తుంది. రాజాసాబ్ ఫలితం తేలిపోయింది కాబట్టి 2వ వారం నుంచి దాని థియేటర్లలో గణనీయమైనటువంటి కోత పడుతుంది. అలా దొరికినటువంటి స్క్రీన్లు మెగా మూవీకి అధికంగా, తర్వాత అనగనగా ఒక రాజు అండ్ నారీ నారీ నడుమ మురారికి సర్దుతున్నారు. ఉన్నంతలో భర్తమాశైలకు విజ్ఞప్తి కూడా బాగానే లాగేసుకుంటూ కష్టపడుతుంది. ఇప్పుడు ఫ్యాన్స్ పెట్టుకున్నటువంటి టార్గెట్ 400 కోట్ల గ్రాస్. ఇది ఈజీ కాదు, కానీ అసాధ్యమని కూడా చెప్పలేం. ఎందుకంటే ట్రెండ్ గమనిస్తే ఇంకో వారంలోపే ఈ లాంఛనం అయిపోవచ్చు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఊరూరు తిరుగుతూ సక్సెస్ఫుల్ సెలబ్రేషన్స్ని ఫ్యాన్స్తో పాటు జరుపుకుంటున్నారు. నిర్మాత సాహు గారపట్టి వెంటే ఉన్నారు. హీరోయిన్ నయనతార వచ్చే ఛాన్స్ లేకపోవడం అండ్ ఇక చిరంజీవి ప్రతి చోటికి రాలేని పరిస్థితి ఉండడం వల్ల ఏ ప్రమోషన్ అయినా సరే అనిల్ రావిపూడి ఒక్కడే చేసుకోవాల్సి వస్తుంది. త్వరలో సక్సెస్ మీట్లో జరిపేటువంటి ఆలోచన కూడా ఉందట, కానీ ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు. ఇప్పుడు 300 కోట్లు టార్గెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. బట్ ఫ్యాన్స్ అయితే దానికోసం ఎగ్జైట్మెంట్తో చాలా ఎదురు చూస్తున్నారు. ఓపెన్ గ్రౌండ్లో చేయమని కూడా కోరుతున్నారట. ఒకప్పుడు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నంబర్ 1 హీరో. సినిమాల బడ్జెట్ అండ్ బిజినెస్ కలెక్షన్స్ ఇలా ఏది చూసుకున్నా కానీ చిరు తరచుగా రికార్డులు కొల్లగొట్టేవారు. వేరే స్టార్ల హిట్ సినిమాలకు సమానంగా చిరు ఫ్లాప్ సినిమాల వసూలు కూడా ఉండేవి. చిరు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే కొత్త రికార్డులు నమోదు కావాల్సిందే అన్నట్లుండేది అప్పట్లో. కానీ చిరు మధ్యలో 10 ఏళ్ల బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చేసరికి వేరే స్టార్లు చాలామంది ఆయన్ని దాటి ముందుకెళ్ళిపోయారు. వాళ్ళ మార్కెట్ కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. అయినా సరే రీఎంట్రీలో ఖైదీ నెంబర్ 150తో భారీ విజయాన్ని అందుకొని తన రీఎంట్రీ ఎలా ఉంటుందో అని ఘనంగా చాటాడు మెగాస్టార్. కానీ ఆ తర్వాత మాత్రం చిరు కెరీర్ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ముందుకు సాగలేదు. దీంతో ఈ జనరేషన్ ఆడియన్స్లో చాలామంది చిరు గురించి చాలా తేలిగ్గా మాట్లాడడం మొదలుపెట్టేశారు.
ఆచార్య, బోలాశంకర్ లాంటి సినిమాల ఫలితాలు యాంటీ ఫ్యాన్స్కు ఒక పెద్ద ఆయుధాలుగా వచ్చాయి. కానీ చిరు అసలు బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో మనశంకర్ వరప్రసాద్ గారు ప్రూవ్ చేసింది. అనిల్ రావిపూడి లాంటి ఫ్యామిలీస్లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి డైరెక్టర్ తోడవడంతో చిరు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తుంది. రిలీజ్ అయినటువంటి 4 రోజుల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి మూవీగా RRR లాంటి మెగా మూవీ నెలకొల్పినటువంటి రికార్డును చిరు మూవీ బద్దలు కొట్టడం విశేషం. లేటెస్ట్గా మరో ఘనతను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. 7వ రోజు ఏపీ తెలంగాణలో అత్యధిక వసూళ్లు రాబట్టినటువంటి సినిమాగా కూడా అంటే అల్లు అర్జున్ మూవీ అలా వైకుంఠపురంలో నెలకొల్పినటువంటి రికార్డును మనశంకర్ వరప్రసాద్ అధిగమించింది. బన్నీ మూవీ 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 8.6 కోట్లు కొల్లగొడితే చిరు మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు మాత్రం 9.5 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టింది. ప్రజెంట్ మనశంకర్ వరప్రసాద్ గారు ఓవరాల్ వసూళ్లు 300 కోట్లకు చేరింది. ఒక ప్రాంతీయ సినిమాగా ఇన్ని 100 కోట్లు కొల్లగొట్టిందంటే మెగాస్టార్ క్రేజ్ అని ఫ్యాన్స్ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇన్ని రోజుల తర్వాత మెగా ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు. డెఫినెట్గా గేమ్ చేంజర్ తోటి కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే గేమ్ చేంజర్ రామ్ చరణ్ కెరీర్లో వచ్చినటువంటి చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది. సో ఆ గేమ్ చేంజర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. దాని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసినటువంటి హరిహర వీరమల్లు కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇక అంతకుముందు బోలాశంకర్ లాంటి సినిమా అండ్ దాని తర్వాత ఆచార్య, ఈ సినిమాలన్నీ కూడా కొంచెం మెగా ఫ్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తుందని కూడా చాలామంది కామెంట్స్ చేశారు. బట్ దాని తర్వాత డెఫినెట్గా ఏదైతే ఓజీ వచ్చిందో ఓజీ కాంచెల్లి డెఫినెట్గా కంప్లీట్గా అన్నీ కూడా లెక్కలు మారుతూ వచ్చాయి. సో హరిహర వీరమల్లు తర్వాత డెఫినెట్గా ఇక్కడ ఓజీ వచ్చింది. ఓజీ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది, రికార్డులు కూడా నెలకొల్పింది. ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా మ్యాచ్ అయిపోయింది. ఇక పవన్ మరొక్కసారి తన స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్కి చూపించారు. ఇక దాని తర్వాత ఏదైతే బోలాశంకర్ కానీ ఆచార్య తర్వాత కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నటువంటి చిరుకి మనశంకర్ వరప్రసాద్ గారితో డెఫినెట్గా ఫ్యామిలీ అంటే వింటేజ్ చిరుని ఎలా చూపించాలో డెఫినెట్గా అనిల్ రావిపూడి చాలా పక్కాగా చూపించాడు. ఒకవేళ అదే కనుక ప్రూవ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఇక మిగిలిందల్లా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉంటే అది ఇక గేమ్ చేంజర్తో అయినటువంటి గాయాన్ని డెఫినెట్గా పెద్దితోటి దాన్ని క్లియర్ చేస్తారని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. అండ్ స్టోరీ పరంగా చూసుకున్నా, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, వైబ్ ఎలా చూసుకున్నా కూడా బస్ చాలా 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 గట్టిగా ఉన్నట్లయితే క్లియర్గా తెలుస్తుంది. అటు జాన్వీ కపూర్ ఉంది అండ్ అక్కడి నుంచి వెళ్ళి శివరాజ్ కుమార్ ఉన్నారు, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ ఇలాంటి మంచి మంచి యాక్టర్స్ అండ్ ఒక మంచి స్టోరీతో కూడా రాబోతున్నారు. అక్కడ మేజర్గా ఏంటంటే ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక స్టోరీ అని తెలుస్తుంది. సినిమాలో మీరు చూసింది అంటే జస్ట్ ఏదైతే టీజర్ జస్ట్ గ్లిమ్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవి జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. సినిమాలో ఇంకా ఇంకా చాలా ఉంది. బట్ అవన్నీ కూడా కంప్లీట్గా మీకు నేను ముందుకు తీసుకొచ్చి చూపిస్తానని కూడా బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరిగిందనమాట. సో చూడాలి. సో ఏదేమైనప్పటికీ మెగా ఫ్యామిలీకి మాత్రం నెక్స్ట్ మంచి రోజులు అయితే ఉన్నాయి. సో గతంలో వచ్చినటువంటి కొంచెం వరుణ్ తేజ్ సినిమా కూడా కొంచెం ఆడలేదు. బట్ ఇప్పుడు కొరియన్ కనకరాజ్ తోటి ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అటు సంబరాలు ఏటిగట్టు సో అన్నీ కూడా హిట్ తరహాలో ఉన్నటువంటి సినిమాలు అయితే నెక్స్ట్ మెగా ఫ్యామిలీ నుంచి రాబోతున్నాయి. సో ఈ సినిమాలన్నీ కూడా డెఫినెట్గా మెగా ఫ్యామిలీకి ఒక పండగ వాతావరణం లాంటిది అనేది చెప్పొచ్చు అనమాట. సో మరి మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా డెఫినెట్గా చిరు ఈజ్ చిరు అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో మరి మనశంకర్ వరప్రసాద్ గారు చూసారా? చూస్తే వింటేజ్ చిరు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.